చెత్త కుప్పలో రాధకి తన అదృష్టం మార్చే బంగారు మాయా తాబేలు దొరుకుతుంది. రాధ వెంటనే దాన్ని తీసుకుని అక్కడ్నుంచి పరిగెత్తుతుంది. దారిలో ఒక షోరూంలో నిలబెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను చూసి నా దగ్గర కూడా ఇలాంటి బైక్ ఉంటే బావుండేది అని అనుకుంటుంది. అప్పుడు తాబేలు మెల్లగా రాధా టెన్షన్ పడకు, చాలా త్వరలో నీకు దొరుకుతుంది అని అంటుంది. రాధ ఆశ్చర్యపడుతుంది. కానీ ఇంటికి చేరుకున్నాక ఆమె ఆవరణలో అదే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కనిపిస్తుంది. హ్యాండిల్ మీద గిఫ్ట్ ఫర్ రాధా అని రాసి ఉంటుంది. అప్పుడే రాధకి ఇది సాధారణ తాబేలు కాదు, మాయా తాబేలు అని అర్థమవుతుంది. అదే రాత్రి రాధ అడుగుతుంది, ఓ మాయా తాబేలు, మా ఊరి పేదరికాన్ని పోగొట్టగలవా? మా గుడిసెయ్యలను అందమైన కాలనీగా మార్చగలవా? తాబేలు చేస్తాను, కానీ ఆశపడకూడదు అని చెబుతుంది. మరుసటి ఉదయం రాధ బయటకు వెళ్లగానే గుడిసెల ఇళ్ల స్థానంలో అందమైన కాలనీ కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే తాబేలు సహాయంతో రాధ పట్టణంలోనే అత్యంత ధనవంతురాలిగా మారుతుంది. కానీ ఒక రాత్రి ఆశపడ్డ పనిమనిషి తాబేలును దొంగిలించి నాకు 100 కోట్లు కావాలి, వెంటనే డబ్బుల వర్షం కురిపించు అని అంటుంది. అప్పుడు తాబేలు నవ్వుతూ సరే అంటుంది. వెంటనే నోట్ల బదులుగా పైకప్పు నుంచి వేలాది బిచ్చుకలు, కాక్రోచులు కురుస్తాయి. భయపడిన పనిమనిషి అక్కడ్నుంచి పారిపోతుంది. చివరికి రాధ తన మాయా తాబేలును తిరిగి పొందుతుంది. కానీ ఈ లోకం ఆశపడ్డ వాళ్లతో నిండిపోయిందని అర్థం చేసుకుని కన్నీళ్లతో ఆ తాబేలును దాని కొత్త ఇల్లు అయిన సముద్రంలోకి విడిచిపెడుతుంది.